సో ఈ ట్రేస్ అండ్ ఈ బాస్కెట్స్ సింగిల్గా మనం సపరేట్గా ప్లేస్ చేసుకోకుండా సో దీన్ని ఇన్బిల్ట్ ఇచ్చేసారనమాట. ఒక సైడ్ మొత్తం వాటర్ ఫాల్ లాగా ఇచ్చారనమాట, స్టోన్ ఫినిషింగ్. వీటంతా కూడా సెన్సార్ అనమాట. ఇది చూడండి, టచ్ చేస్తే ఇది మొత్తం లిఫ్ట్ అయి పైకి వెళ్ళిపోతుంది. అండ్ మళ్ళీ మనం టచ్ చేస్తే మొత్తం గ్లాస్తో లేయర్స్ లాగా వచ్చింది, క్లోజ్ అయిపోతుంది. సో సారీస్ అవన్నీ మనం కొంచెం ఎక్స్పెన్సివ్ సారీస్ అన్నీ పెట్టుకున్న, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కలెక్షన్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. ఈ స్టాండింగ్ లైట్స్ ఇవన్నీ ఇంకా ఇంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. సో కొంచెం ఈ స్టీల్ కైండ్ ఆఫ్ ఫ్రేమ్ ఫినిష్ ఇచ్చారు. సో ఈ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది కదా. ఇది అసలు ఎక్కువ స్పేస్ యూజ్ చేయట్లేదు. సో ఈ స్టేర్స్ కూడా చూడండి ఎంత స్టైలిష్గా ఉన్నాయో. ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్ అండ్ ఈ బెడ్ ఈ రూమ్కి చాలా స్పెషాలిటీ అని నాకైతే అనిపించింది. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ ద రెస్ట్ ఆఫ్ ద ఫర్నిచర్ ఆల్సో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనువన్ సుఫీ. నేను తేజు ఇవాళ డిఫరెంట్ అటైర్లో వచ్చేసాం. సో ఈ వ్లాగ్ ఏంటంటే దిస్ ఇస్ సంథింగ్ స్పెషల్ అండ్ యూనిక్ అనమాట. ఇది ఒక డిఫరెంట్ హోమ్ టూర్. సో మా కజిన్స్ ఇద్దరు డాక్టర్స్. సో వాళ్ళ అనంతపూర్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉంది. అండ్ దే ఆర్ వెరీ ప్యాషనేట్ పీపుల్. సో ఈ హోమ్ని అయితే వాళ్ళు చాలా ప్యాషన్తో, చాలా యూనిక్గా, డిఫరెంట్ స్టైల్, చాలా లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ఫర్నిచర్, ఇంటీరియర్స్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. సో నా కజిన్ ఎవరో కాదు, తేజు సిస్టర్. సో మా అత్త కూతురు. సో తేజు కూడా తేజు ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్స్ అనమాట ఈ హోమ్ కన్స్ట్రక్షన్లో. సో ఈ హౌస్ డిజైనింగ్లో, షాపింగ్లో తేజు అండ్ హర్ హస్బెండ్ రవి దే హ్యావ్ స్పెంట్ లోడ్స్ ఆఫ్ టైమ్ అనమాట. సో తేజు కూడా ఈరోజు మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, వీళ్ళు షాపింగ్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ ఫర్నిచర్ గురించి షీఈస్ గోయింగ్ టు గివ్ అస్ సమ్ స్టోరీస్. సో మీలో కూడా చాలామంది కొత్తగా హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు, డిజైన్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, ఆర్ ఇంటీరియర్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఐ థాట్ దట్ ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా, డిఫరెంట్గా, మనకి కొత్త ఐడియాస్ ఇస్తుందని అయితే డెఫినెట్లీ అనుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్ట్. సో నేనైతే ఎంట్రన్స్లో ఉన్నానమాట. సో వీళ్ళు బయట ఒక డ్రాయింగ్ రూమ్ లాగా ఉందన్నమాట, ఎవరైనా గెస్ట్స్ వచ్చినా కూర్చోడానికి అలా. సో దాని ఎంట్రన్స్ ఇది. సో దిస్ హౌస్ ఇస్, ఈ హోమ్ అంతా యాక్చువల్లీ 5th ఫ్లోర్లో ఉంది. సో కిందంతా హాస్పిటల్ ఉంది. సో పైన 5th ఫ్లోర్లో ఇది ఒక డ్యూప్లెక్స్ హోమ్. సో 5th ఫ్లోర్లో మనం ఎంటర్ అయిన తర్వాత దిస్ ఇస్ ద ఫోయర్ ఆర్ లైక్ డ్రాయింగ్ రూమ్ లాగా. సో ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఒక మంచి సిట్టింగ్ ఏరియా ఉంది. సో ఈ డ్రాయింగ్ రూమ్ అయితే చూసారు కదా ఎంత హ్యూజ్ బ్యూటిఫుల్గా ఉందో. ఆల్మోస్ట్ 10 to 15 పీపుల్ వరకు కూర్చోవచ్చు అనమాట. అండ్ గెస్ట్ మనకు అందరినీ విల్ నాట్ టేక్ దమ్ ఇన్ సైడ్, రైట్? సో వీ కెన్ ఫిల్టర్ దెమ్ అవుట్. చాలా వరకు గెస్ట్ ఇక్కడికే వచ్చేసి మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అండ్ ఇక్కడ చూస్తే ఈ స్టాండింగ్ లైట్స్ ఇవన్నీ ఇంకా ఇంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ లైట్ అయితే చాలా బ్యూటీ యాడ్ చేసింది కదా ఈ రూమ్కి మొత్తం. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ ది సీలింగ్, ఈ పెండెంట్ లైట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారంటే నేను మెయిన్గా చెప్పాలనుకున్నా ఈ రూమ్లో నాకు బాగా నచ్చింది ఈ స్టోన్. సో ఈ స్టోన్ని ట్రెవర్టైన్ అంటారంట. దిస్ ఇస్ లైక్ చాలా డిఫరెంట్గా, చాలా బాగుంది. సో దీన్ని మొత్తం ఈ గ్లాస్ మధ్యలో ఈ బ్లాక్ గ్లాసెస్తో పార్టీషన్స్ లాగా చేశారు. సో ఇదేదో మనకి జనరల్ సమ్ పిఓపి క్లాడింగ్ లాగా అనిపిస్తుంది, బట్ దిస్ ఈజ్ లైక్ రియల్ స్టోన్. అండ్ ఫ్లోరింగ్ మొత్తం కూడా ట్రెవర్టైనే. సో మనం రెగ్యులర్గా గ్రానైట్, మార్బుల్ ఇవి చూస్తుంటాం, బట్ దిస్ ఫ్లోరింగ్ ఈ ఎంట్రన్స్కి చాలా బ్యూటీని యాడ్ చేసింది. అండ్ ఇటువైపు చూస్తే ఇక్కడ ఒక పెద్ద విండో వచ్చింది. వీళ్ళది కొంచెం టాప్ ఫ్లోర్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మొత్తం టౌన్, హాఫ్ ఆఫ్ ది టౌన్, సిటీ అంతా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఒకవైపు అంతా ఇట్లా టెక్స్చర్డ్ పెయింటింగ్ ఇచ్చారు. అండ్ మొత్తం సీలింగ్ కూడా పిఓపి చేశారు. ఈ పిఓపి అండ్ ఈ గ్రే బార్డర్స్ వల్ల కూడా చాలా బ్యూటీని అయితే యాడ్ చేసింది. అండ్ ఇక్కడ ఒక చిన్న కన్సోల్ టేబుల్, క్యూట్ కన్సోల్ టేబుల్ అండ్ ఒక బ్యూటిఫుల్ గ్లాస్ పీస్ కూడా యాడ్ చేశారు. దిస్ ఈజ్ ఆల్సో లుకింగ్ రియలీ బ్యూటిఫుల్. మీకు వీడియోలో డెఫినెట్లీ ఈ హోమ్ బ్యూటీ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది కదా. Where we're heading, where the story goes. You just gotta hold on to your path. What feels right in your heart and your soul. I know you always wanna do what's right. సో ఇప్పుడు ఈ డ్రాయింగ్ రూమ్లోంచి అయితే మెయిన్ డోర్ ఉంది. మెయిన్ డోర్ నుంచి వీ కెన్ గో టు లాంచ్. సో ఈ డోర్ చూసారా ఎంత హ్యూజ్ ఉందో. సో ఇదైతే ఆల్మోస్ట్ 12 feet హైట్ డోర్. దిస్ ఇస్ కంప్లీట్లీ మేడ్ అవుట్ ఆఫ్ టీక్. అండ్ దీనికి మధ్యలో కూడా ఇలా గ్లాస్ బీడింగ్ అండ్ ఇక్కడ మొత్తం కొంచెం డిజైనింగ్ ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో ఈవెన్ ఈ గడప ఇవన్నీ చూస్తే కూడా దిస్ ఇస్ లైక్ ఎ హ్యూజ్ స్ట్రక్చర్.
యా, సో ఇప్పుడు మనం ఈ మెయిన్ డోర్లోంచి వచ్చేస్తే సో ఇది మొత్తం లాంజ్. సో ఇది కూడా చాలా పెద్ద లాంజ్ యాక్చువల్లీ. ఆల్మోస్ట్ ఈ సీటింగ్ ఏరియా చూస్తే దిస్ ఇస్ అ హ్యూజ్ సీటింగ్ ఏరియా. అండ్ ఒక వాల్ మొత్తం యా ఇదంతా హ్యూజ్ విండో లాగా వచ్చేసింది అనమాట. అండ్ ఇది మొత్తం హోమ్ ఆటోమేషన్ యూజ్ చేశారు. సో ఈ కర్టన్స్ అన్నీ కూడా హోమ్ ఆటోమేటెడ్. సో ఇవన్నీ డబుల్ కర్టన్స్ షియర్ అండ్ ఇవి. సో యాక్చువల్లీ ఇది మొత్తం పెద్ద డోర్. సో ఈ డోర్ బయట మళ్ళీ పెద్ద పోర్టికో లాగా వచ్చింది, బాల్కనీ లాగా. సో ఈ హోమ్ ఆటోమేషన్ మొత్తం కూడా హైదరాబాదా? ఆటోమేషన్ వచ్చేసి బెంగళూరు వాళ్ళు చేశారు. ఓకే, సో ఈ హోమ్ ఆటోమేషన్ అంతా బెంగళూరు వాళ్ళు చేశారంట. అండ్ ఇటు చూసారంటే మొత్తం ఒక ఫుల్ వాల్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. సో ఇఫ్ యూ సీ దిస్, ఇది మొత్తం మార్బుల్ ఒక సైడ్ అండ్ మధ్యలో మొత్తం ఈ వుడెన్ క్లాడింగ్ ఇచ్చారు. అండ్ టీవీ యూనిట్ కూడా చాలా క్లాసిక్గా ఉంది. యాక్చువల్లీ వీళ్ళకి యూజ్ చేసిన కలర్ కాంబినేషన్ అంతా గ్రే అండ్ బేజ్ ఇలాంటి కాంబినేషన్స్లో చేశారు. సో యాక్చువల్లీ కార్నర్ యూనిట్ చూసారా, ఇది మొత్తం ఐరన్తో చేసిన స్ట్రాంగ్ కార్నర్ యూనిట్. సో దీన్ని మొత్తం బ్లాక్ బ్రౌన్. సో ఈ కలర్ కాంబినేషన్స్ జనరలీ లైక్ చాలామంది అమ్మో ఇంత డార్క్ షేడ్స్ అని అనుకుంటారు. బట్ యూ కెన్ సీ హౌ క్లాసిక్ దిస్ ఇస్ లుకింగ్. అండ్ ఇది ఎన్ని రోజులైనా పెద్ద అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కూడా అవ్వవు ఇలాంటి కలర్స్ కదా తేజు. సో డార్క్ వాల్నట్, బ్లాక్, డార్క్ గ్రే అండ్ ఈ పైనంతా కూడా మీరు ఇఫ్ యూ సీ ద పిఓపి చేసింది, ఈ బార్డర్స్ అన్నీ పియూ పెయింటింగ్ అంట. సో మొత్తం డార్క్ గ్రే అండ్ వైట్ యూజ్ చేశారు. సో ఈ కలర్ కాంబినేషన్ ఇస్ సో బ్యూటిఫుల్. అండ్ ఐ థింక్ వీ షుడ్ టాక్ అబౌట్ ద ఫ్లోరింగ్ ఫస్ట్. సో ఈ ఫ్లోరింగ్ మొత్తం ఇటాలియన్ మార్బుల్. సో ఫ్లోరింగ్ మొత్తం ఇటాలియన్ మార్బుల్ అండ్ ఈ కలర్ చూడండి ఎంత క్లాసిక్గా ఉందో. సో ఈ ఫ్లోరింగ్ మొత్తం గ్రేయిష్ బ్రౌన్ లాగా ఉంది, కంప్లీట్లీ గ్రే టోన్లో వచ్చేసింది అనమాట. ఇటాలియన్ మార్బుల్. సో మనకి ఎక్కడ టైల్స్ లాగా ఫినిషింగ్ ఎక్కడ కటింగ్ కూడా కనిపించట్లేదు, మొత్తం సింగిల్ పీస్ లాగా ఉంది. సో దిస్ ఈజ్ లుకింగ్ రియలీ బ్యూటిఫుల్. అండ్ ఐ థింక్ ఈ ఫర్నిచర్ గురించి తేజు. సో తేజు వాళ్ళు యాక్చువల్లీ షాపింగ్కి డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ సిటీస్కి అయితే తిరిగారని చెప్పాను కదా. సో ఈ సోఫా కూడా చూసారా ఎంత డిఫరెంట్గా, చాలా ఆల్మోస్ట్ లైక్ ఎన్ని సీటర్ ఇది, 9 or 10 సీటరా తేజు? అలా ఉంటుంది. అండ్ ఇది మొత్తం ఇది కస్టమైజ్డ్. యాక్చువల్ మేము చూసినప్పుడు ఇట్ వాజ్ ఎ సింగిల్ కలర్ మొత్తము. ఓకే, సింగిల్ కలర్ అంటే మరి లుక్ ఎలా ఉంటుందో అనేసి మేము ఇలా 2 కలర్స్ చెప్పాము, లైక్ బ్రౌన్ అండ్ బీచ్ కాంబినేషన్లో ఇలా. ఓకే, సో తను మనకు 3D డిజైన్ అప్పుడు ఇలా ఇచ్చిందనమాట. క్లాడింగ్ కూడా చాలా బాగుంది కదా తేజు. ఈ డార్క్ బ్రౌన్ ఇదంతా కూడా టీకేనా? ఇది వినీర్. సారీ, యా ఇదంతా వినీర్ కదా. యా దిస్ ఇస్ కంప్లీట్లీ వినీర్. యా, సో వినీర్ అనేది ఒక ప్లైవుడ్ లాంటి ఒక మెటీరియలా? ఓకే, సో ఇది కూడా మొత్తం డార్క్ వాల్నట్ అండ్ టీక్ వుడ్ కలర్లో వచ్చిందనమాట. చాలా డిఫరెంట్గా స్టైలిష్గా ఉంది. ఓన్లీ 2 వాల్స్కే ఇట్లా క్లాడింగ్ లాగా చేశారు. మనకి ఇప్పుడు మొత్తం ఎంటైర్ వాల్ క్లాడింగ్ వస్తుంది కదా, అలా కాకుండా ఓన్లీ ఈ లోవర్ లెవెల్ వరకే ఈ క్లాడింగ్ చేశారు. సో దట్ మనం ఇదంతా కూడా ఏమన్నా ఫ్రేమ్స్ ఇవన్నీ యూజ్ చేసుకోవడానికి, క్లాక్స్ పెట్టుకోవడానికి బాగుంటాయి. సో ఈ మొత్తం లాంజ్ అయితే చూసేసారు కదా. సో లెట్స్ గో ఇన్ టు ద కిచెన్, డైనింగ్ అండ్ రెస్ట్ ఆఫ్ ది హోమ్. సో ఇక్కడైతే నెక్స్ట్ ఈ డ్యూప్లెక్స్ హోమ్ అన్నాం కదా. సో ఈ స్టేర్స్, సో ఈ స్టేర్స్ కూడా చూడండి ఎంత స్టైలిష్గా ఉన్నాయో. స్టేర్ కేస్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తం ఇవన్నీ కూడా టీక్ స్టేర్సే కదా, టీక్ వుడ్తో స్టేర్స్. మొత్తం సెన్సార్ లైటింగ్ వచ్చింది. ఫస్ట్ ఒక్కటి ఒక మార్బుల్ స్టోన్ స్టేర్ కేస్ ఇచ్చారు, మీ ఇట్లా మొత్తం అనమాట టీక్ వుడ్తో. అండ్ అన్ని చోట్ల ఈ గ్రే పియూ పెయింటింగ్ అయితే కాంబినేషన్ యూజ్ చేయడం వల్ల ఈ ఆర్చ్కి ఇదంతా కూడా కొంచెం డిఫరెంట్ ఒక ఎలిగెన్స్ అయితే యాడ్ అయింది దీనికి. అండ్ మనం ఇలా వచ్చామంటే బిఫోర్ వి గో అప్ స్టేర్స్, ఇక్కడ మనము ఈ స్టేర్స్ కింద ఉన్న బ్యూటిఫుల్ ఈ చిన్న లాన్ లాంటిది అయితే చూద్దాం. సో ఇదైతే ఆర్టిఫిషియల్ గ్రాస్తో ఒక క్యూట్ బోన్సాయ్ ప్లాంట్ లాంటిది అయితే పెట్టారు. సో దీనివల్ల ఏంటంటే ఈ మొత్తం ఈ స్టేర్ కేస్కి మొత్తం ఇట్లా గ్యాప్స్ ఉండడం వల్ల చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా ఫ్రంట్ నుంచి కూడా. No one ever knows where we're heading, where the story goes. సో మనమైతే ఈ డైనింగ్ ప్లేస్కి వచ్చాం. ఇది చూడండి ఎంత లైటింగ్ అండ్ ఈ డైనింగ్ టేబుల్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ పెండెంట్ లైట్ చూస్తే దిస్ ఈజ్ ఆల్సో వెరీ స్టైలిష్. తేజు ఇది ఎక్కడ తీసుకొచ్చారు? ఇదంతా మన స్వరోస్కి క్రిస్టల్స్ లాంటివా? కైండ్ ఆఫ్. సో మనకి పీస్ వచ్చేసి చైనా నుంచి వచ్చింది. ఓకే, యాక్చువల్లీ ఈ పెండెంట్ లైట్ చూస్తే దీంట్లో సంథింగ్ స్పెషల్ ఏంటంటే ఈ రూఫ్ పిఓపి మధ్యలో కూడా కొంచెం ఈ స్టీల్ కైండ్ ఆఫ్ ఫ్రేమ్ ఫినిష్ ఇచ్చారు. సో దానివల్ల ఈ లైట్ రిఫ్లెక్షన్ చాలా బాగా పడుతుంది.
అండ్ ఈ డైనింగ్ టేబుల్ కూడా ఇది రియల్ ప్రాపర్ స్టోన్ అనమాట. ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ ఎక్స్పెన్సివ్ డైనింగ్ టేబుల్, ప్యూర్ మార్బుల్. సో ఇదైతే ఒక 8 సీటర్ డైనింగ్ టేబుల్. సో ఇది మొత్తం ఈ డైనింగ్ చుట్టూ బోత్ ద సైడ్స్ పెద్ద గ్లాస్ విండోస్ అండ్ డోర్స్ వచ్చాయి. సో బయట కోర్ట్యార్డ్ ఉంది. సో అది నెక్స్ట్ చూద్దాం. బట్ ఇది అనమాట మొత్తం ఈ డైనింగ్ అంతా. కిచెన్ కూడా చాలా హ్యూజ్గా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇది మొత్తం ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్. సో ఇది ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా ఉందన్నమాట. అండ్ యా, సో ఇదంతా డ్రై కిచెన్ కదా, లోపల యా, సో దీని కంటిన్యూషన్ వెట్ కిచెన్ ఉంది. సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ క్రాకరీ యూనిట్ కూడా వచ్చింది, బిల్ట్ ఫ్రిడ్జ్, క్రాకరీ యూనిట్ అండ్ దెన్ మైక్రోవేవ్ అండ్ అవెన్ అన్నీ ఇక్కడే వచ్చేసాయి అనమాట. సో మనకి ఇప్పుడు ఎంత డ్రై కిచెన్ వెట్ కిచెన్ కాన్సెప్ట్ వచ్చేసింది కాబట్టి వీళ్ళు మోస్ట్లీ ఈ కిచెన్ అయితే ఎక్కువ కుకింగ్కి యూజ్ చేయరు. ఏదన్నా జస్ట్ అందరు గెస్ట్ ఉన్నప్పుడు ఏదైనా చేసుకోవాలన్నప్పుడే ఇక్కడ చేసుకుంటారు. అదర్వైజ్ మొత్తం వెట్ కిచెన్లోనే యూజ్ చేస్తారనమాట. అండ్ ఇవన్నీ తేజు యూనిట్స్ మీరు మొత్తం కస్టమైజ్డ్ యూనిట్స్ కదా కంప్లీట్గా. ఈ మెటీరియల్ మనం సెలెక్ట్ చేస్తాము. ఓకే, బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు మనకి కస్టమైజ్ చేసి పంపిస్తారు. అండ్ ఈ స్టోన్ అంతా క్వాడ్స్. సో ఇదంతా క్వాడ్స్, కౌంటర్ టాప్ అంతా క్వాడ్స్ వచ్చింది. అండ్ ఇక్కడ ఒక స్పెషల్ డిఫరెంట్ టెక్నాలజీ చూపిద్దాం అనుకున్నాం. సో ఇక్కడ ఈ ఫ్రూట్ బాస్కెట్ ఇవన్నీ ప్లేస్ చేసిన ట్రే ఉంది కదా. సో ఇదేంటంటే, సో ఇది ఒక లిఫ్టప్ ఫ్రూట్ ఏమంటారు దీన్ని, బాస్కెట్. సో ఈ ట్రేస్ అండ్ ఈ బాస్కెట్స్ సింగిల్గా మనం సపరేట్గా ప్లేస్ చేసుకోకుండా సో దీన్ని ఇన్బిల్ట్ ఇచ్చేసారనమాట. సో మనం ఇది ఏదర్ 3 ర్యాక్స్ లాగా ఇలా ప్లేస్ చేసుకోవచ్చు, లేదంటే సింగిల్ ఉండాలనుకుంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఈ కాన్సెప్ట్ అయితే కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఉంది కదా. సో ఇంక కిచెన్కి ఈ యాక్చువల్లీ ఇదంతా కూడా వీళ్ళు క్వాడ్సే ఇచ్చారు. బ్యాక్ ఈ వాల్కి కూడా మొత్తం క్వాడ్స్ ఇచ్చి ఇట్లా యూనిట్స్ ఫిక్స్ చేశారు. దిస్ ఇస్ సమ్ ఇదేంటంటే కొంచెం స్టైలిష్ ఉంది. జనరలీ మనము ఓపెన్ క్యాబినెట్స్ రెగ్యులర్గా పెట్టుకోము. సో దీన్ని కొంచెం ఈ బ్లాక్ మెటల్ అండ్ వుడ్ కాంబినేషన్లో, సో వీళ్ళ వాల్ మెజర్మెంట్స్తో కరెక్ట్గా ఈ వాల్కి ఇలా సూట్ అయ్యేలాగా పెట్టారు. ఇక్కడ ఆల్రెడీ చాలా మనకి స్టోరేజ్ స్పేస్ అంతా వచ్చింది. అండ్ లోపల వెట్ కిచెన్లో కూడా చాలా ప్యాంట్రీ స్పేస్ అదంతా ఉంది. సో ఇక్కడ వీళ్ళకి టూ మచ్ ప్యాంట్రీ స్పేస్ కూడా అక్కర్లేదు కాబట్టి ఈ ఓపెన్ క్యాబినెట్స్. సో ఇది కిచెన్ లాగా కాకుండా మనకి దీంట్లో కూడా వీళ్ళ ప్యాషన్ అండ్ లైక్ వీళ్ళ డిజైనింగ్ అంతా బాగా కనిపిస్తుంది. సో ఇదంతా వెట్ కిచెన్ అనమాట. సో దీంట్లో అయితే చాలా క్యాబినెట్స్ అండ్ యా వీళ్ళ ప్యాంట్రీ మొత్తం ఇక్కడే. అండ్ ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉంది, బయట ఇన్బిల్ట్ ఫ్రిడ్జ్ ఉంది. సో వాషింగ్ అంతా ఇక్కడే చేస్తారు. అండ్ ఇఫ్ వి గో అవుట్ వీ హ్యావ్ ద యూటిలిటీ స్పేస్. సో యూటిలిటీ కూడా చాలా హ్యూజ్గా వచ్చింది. సో ఇది ఫ్రంట్ ఇంటి నుంచి మొత్తం ఇలా కంటిన్యూషన్ అనమాట. సో ఇక్కడైతే స్టేర్స్ ఉన్నాయి కదా. సో ఈ స్టేర్స్ దాటి ఇలా ముందుకు వచ్చామంటే సో రైట్ సైడ్ అంతా కోర్ట్యార్డ్ ఉంది. అండ్ మనం పైన ఇది డ్యూప్లెక్స్ కాబట్టి పైన 2 బెడ్రూమ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం బెడ్రూమ్స్ కూడా ఒక్కొక్క బెడ్రూమ్ ఒక్కొక్క స్టైల్లో డిజైన్ చేశారు. సో మనమైతే ఇప్పుడు కొన్ని బెడ్రూమ్స్ కూడా ఒక లుక్ వేద్దాం రండి. సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ గైస్. సో ఇక్కడ ఒక ఈ పెద్ద కింగ్ సైజ్ బెడ్ అయితే వచ్చింది. సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా మొత్తం యాక్చువల్లీ ప్రతి రూమ్లో ఒక వాల్ మొత్తం పెద్ద గ్లాస్ డోర్స్ ఇచ్చేసారనమాట. సో ప్రతి రూమ్కి పెద్ద పెద్ద బాల్కనీస్ ఉన్నాయి. సో ఐ థింక్ దీనికి రిఫ్లెక్షన్స్ వస్తాయేమో, బట్ దిస్ ఈస్ ద బాల్కనీ. సో బాల్కనీస్ ఉన్నాయి అండ్ ఓకే ఇదంతా బాల్కనీ వచ్చింది. అండ్ ఎవ్రీ వాల్ ఈజ్ డిఫరెంట్ యాక్చువల్లీ మీరు నోటీస్ చేస్తే. సో ఆ వాల్ అంతా వాల్పేపర్. సో ఒక వాల్ మొత్తం ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో, పీచ్ ఇచ్చారు. ఎందుకంటే ఈ బెడ్ కూడా కొంచెం మావ్ లాగా. సో ఈ బెడ్ కలర్ కాంబినేషన్ అంతా ఇక్కడ పీచ్, మావ్ అండ్ కొంచెం టీల్ ఇలాంటి కలర్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ ఒక క్యూట్ సిట్టింగ్ ఏరియా కూడా వచ్చింది. అండ్ ఇటువైపు చూస్తే టీవీ యూనిట్ ఉంది. అండ్ ఈ బెడ్రూమ్స్లో ఇప్పుడు మొత్తం క్లోజెట్ సపరేట్గా చేశారు. సో క్లోజెట్ కూడా చాలా స్టైలిష్గా చాలా బాగుందనమాట. సో లెట్స్ గో ఇన్ టు ద క్లోజెట్. సో క్లోజెట్కి కూడా చాలా స్పేస్ వచ్చింది. సో ఇక్కడ మొత్తం ఇట్లా ఇప్పుడు ఈ ట్రాన్స్పరెంట్ గ్లాసెస్తో చేసే క్లోజెట్స్ చాలా ట్రెండీ కదా. సో ఇది మొత్తం లెదర్ ఫినిష్తో వచ్చిన వార్డ్రోబ్స్ అనమాట. సో లెదర్ ఫినిష్డ్ వార్డ్రోబ్స్ అండ్ మధ్యలో 2 వార్డ్రోబ్స్ ఇట్లా గ్లాస్ ఫినిష్ ఇచ్చారు, కొంచెం సెమీ ట్రాన్స్పరెంట్. సో సారీస్ అవన్నీ మనం కొంచెం ఎక్స్పెన్సివ్ సారీస్ అన్నీ పెట్టుకున్న హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కలెక్షన్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. సో
సో ఇదైతే డ్రెస్సింగ్ యూనిట్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇది మొత్తం ఎల్ఈడి లైట్స్ ఇవి యాడ్ చేశారు దీనికి. You just gotta own on to your path. What feels right in your heart and your soul. సో యాక్చువల్లీ మనం అన్ని బెడ్రూమ్ డోర్స్ చూస్తే కూడా మన మెయిన్ డోర్ లాగానే బెడ్రూమ్ డోర్స్ కూడా మొత్తం టీక్తో చేశారు. అండ్ ఈ బెడ్రూమ్లోకి వస్తే సో దిస్ ఇస్ పేరెంట్స్ బెడ్రూమ్ రైట్ తేజు? సో ఈచ్ బెడ్రూమ్ ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చూస్ చేసుకొని వీళ్ళు షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక వీక్లో మొత్తం అన్ని ఇంటీరియర్స్ ఫర్నిచర్ మొత్తం సెలెక్ట్ చేశారు. సో ఇక్కడ చూస్తే బెడ్ అండ్ మొత్తం కలర్ కాంబినేషన్ పేస్టల్ బ్లూస్ అండ్ అలాంటి బ్లూ కలర్ ప్యాలెట్లో అయితే ఇచ్చారనమాట. సో లైట్ పేస్టల్ కలర్ ప్యాలెట్లో. సో ఇఫ్ యూ సీ ఈవెన్ కర్టన్స్ కూడా మొత్తం లెనిన్ కర్టన్స్. సో ప్రతి రూమ్కి నేను అన్నట్టు ఒక వాల్ మొత్తం గ్లాసెస్ ఇచ్చేసి దానికి బాల్కనీ ఇచ్చారనమాట. అండ్ నాకు ఈ రూమ్లో నచ్చింది అయితే ఇది. సో దీన్ని కొంచెం మనం సబ్యసాచి స్టైల్లో వాల్ అయితే డిజైన్ చేశారు. వాల్ పేపర్ కూడా కొంచెం డిఫరెంట్గా చాలా కొంచెం జంగిల్ థీమ్ ఆ స్టైల్ వాల్ పేపర్. అండ్ ఇలా మొత్తం ఈ ఫ్రేమ్ ఇవ్వడం వల్ల చాలా బ్యూటీ అయితే యాడ్ చేసింది కదా. సో నాకైతే ఈ రూమ్ చాలా డిఫరెంట్గా చాలా బాగుంది అనిపించింది. అండ్ ప్రతి రూమ్లో ఫ్లోరింగ్ అన్ని రూమ్స్కి చేంజ్ చేసేసారు. ఇప్పుడు లాంజ్ అండ్ డైనింగ్ కిచెన్ అంతా ఇటాలియన్ మార్బుల్ యూజ్ చేశారు కదా. సో మాస్టర్ బెడ్రూమ్లో అయితే వుడెన్ ఫ్లోరింగ్ యూజ్ చేశారు. అండ్ ఇక్కడ అయితే టైల్స్, ఈ టైల్స్ కూడా బిగ్ సైజ్డ్ టైల్స్. సో ఈ టైల్స్ అన్నీ యూజ్ చేశారు. ఇవి కూడా డిఫరెంట్ లైట్ షేడ్ వచ్చింది. అండ్ ఈ రూమ్ క్లోజెట్ కూడా నాకు బాగా నచ్చింది. సో ఇదైతే మొత్తం ఇట్లా ఫ్యాబ్రిక్ ఫినిష్డ్ క్లోజెట్ అనమాట. సో ఇప్పుడు చూస్తే ఈ వార్డ్రోబ్స్ చూసారా మొత్తం ఇట్లా టెక్స్చర్ వచ్చింది. సో ఈ క్లోజెట్ అయితే దిస్ ఇస్ నాకు ఇంట్లో అన్ని క్లోజెట్స్లోకి చాలా డిఫరెంట్గా చాలా బాగా అనిపించింది. సో అన్నీ కస్టమైజ్డ్ అనమాట. సో దీంట్లో అయితే డ్రెస్సింగ్ యూనిట్ ఈ కార్నర్కి ఇచ్చారు. దిస్ ఇస్ సిమిలర్ టు వాట్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద మాస్టర్ బెడ్రూమ్. In your heart and your soul, I know you always wanna do what's right. కోర్ట్యార్డ్ చూద్దాం. సో కోర్ట్యార్డ్ ఇస్ సో డిఫరెంట్ అండ్ స్టైలిష్. ఈ వాల్ చూడండి మొత్తం ఇట్లా వాటర్ ఫాల్ లాగా పెట్టారు యాక్చువల్లీ. సో ఇప్పుడు ఈ వాల్ చూస్తే ఒక సైడ్ మొత్తం వాటర్ ఫాల్ లాగా ఇచ్చారనమాట. స్టోన్ ఫినిషింగ్ వచ్చింది మొత్తం, వాల్ స్టోన్ ఫినిషింగ్ వచ్చి ఇదంతా ఒక బ్యూటిఫుల్ సిట్అవుట్ లాగా ఉంది. అండ్ ఈ స్వింగ్ అండ్ చైర్స్. సో ఈ మొత్తం ఈవినింగ్ టైమ్స్ ఆర్ మార్నింగ్ టైమ్స్ ఇక్కడ నుంచి సన్లైట్ కూడా బాగా వస్తుంది. సో ఇక్కడ కూర్చొని ఏదైనా మనం చదువుకోవడానికి కానీ రిలాక్స్ అవ్వడానికి కానీ అండ్ మనలాంటి కాఫీ పర్సన్స్ అయితే కాఫీ ప్లేస్ లాగా కానీ చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ బుద్ధ కూడా ఉంది. సో వీళ్ళైతే ఇంకా ప్లాంటేషన్ అంతా కంప్లీట్ చేయలేదన్నమాట. అక్క వాళ్ళు ఇంకా చాలా ప్లాంట్స్ ఇక్కడ మొత్తం ఇంకా కొంచెం వాళ్ళకి ఐడియాస్ ఉన్నాయి. ఇది ఇంకా కొత్త హోమ్, ఇట్స్ జస్ట్ ఐ థింక్ 6 months ఓల్డ్ హోమ్. సో దీంట్లో ఇంకా చాలా కొన్ని చేయాల్సినవి అవన్నీ వాళ్ళకి ఇంకా కొన్ని కొత్త కొత్త ప్లాన్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం బెడ్రూమ్స్ యొక్క బాల్కనీస్ అన్నీ ఇటు ఇటు వచ్చేసాయి. సో ఇది మొత్తం హై సీలింగ్ వచ్చింది. పైన చూస్తే ఒక సన్ రూఫ్ లాగా ఇచ్చారనమాట. ఇది అంతా ఓపెన్ కోర్ట్యార్డ్ అయినా కూడా పైన ఒక సన్ రూఫ్ లాగా ఇవ్వడం వల్ల పైనుంచి కంటిన్యూస్గా ఎప్పుడు సన్లైట్ అయితే పడుతూ ఉంటుంది. అండ్ పైన లాంజ్లో నుంచి కూడా ఇది బాల్కనీ, ఇక్కడ నుంచి ఒక కోర్ట్యార్డ్కి ఒక లుక్అవుట్ లాగా ఇచ్చారు. సో ఈ ఇంట్లో దేవుడి రూమ్ అయితే చాలా డిఫరెంట్గా చాలా పాజిటివ్ వైబ్తో చాలా స్టైలిష్గా ఉందన్నమాట. సో దీన్ని మీకు చాలామంది పూజా మందిరంకి ఐడియాస్ కోసం డిజైన్స్ కోసం చూస్తూ ఉంటారు కదా. ఇంత హ్యూజ్ స్ట్రక్చర్ కాకుండా కూడా యూ కెన్ సింప్లిఫై ఇలాంటి డిజైన్స్ యూజ్ చేసి వీళ్ళైతే మొత్తం టీక్తో ఈ బ్యూటిఫుల్ డోర్. సో మనకి దేవుడు మంచిగా ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంటారు. మనం ప్రతిసారి లైక్ కంప్లీట్లీ క్లోజ్డ్గా పెట్టుకోకుండా దీనికి ఇలా ఆర్చ్ లాగా ఇచ్చేసి ఈ దేవుడి మందిరం పూజా గది అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళామంటే సో ఇప్పుడు లోపలికి వస్తే ఇది యాక్చువల్లీ బ్యాక్ లైట్ నేను ఒకసారి ఆన్ కూడా చేసి చూపిస్తాను. సో బ్యాక్ లైట్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అన్ని సిల్వర్ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా బాబా వెంకటేశ్వర స్వామి, సీతారాములు అండ్ శివపార్వతు అందరూ ఉన్నారనమాట. అండ్ ఇది కొంచెం మంచి హైట్లో ఉంది. సో కింద కూడా దేవుడి మన ఆబ్జెక్ట్స్ అన్ని ఐటమ్స్ పూజా ఐటమ్స్ అన్ని పెట్టుకోవడానికి
స్పేస్ కూడా ఉంది. అండ్ పూజ గది కూడా వీళ్ళకి మంచి స్పేషియస్గా వచ్చింది. సో వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ మెడిటేషన్ అండ్ లైక్ మంచిగా పూజ ఏమైనా డెకరేషన్కి కూడా చాలా బాగుంటుంది. అంత స్పేస్ వచ్చింది బ్యాక్ సైడ్. అసలు ఏం డెకార్ చేయక్కర్లేదు యాక్చువల్లీ, ఆ లైట్ వేస్తూనే ఇట్స్ యాడింగ్ సో మచ్ బ్యూటీ అనమాట. బేసిక్లీ డోర్ అదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా రావడం వల్ల ఈ పూజా మందిరానికి అయితే ఒక డిఫరెంట్ బ్యూటీ అయితే యాడ్ అయింది. సో యాక్చువల్లీ ఇప్పుడైతే పైకి వెళ్తున్నాం. సో పైన బెడ్రూమ్స్ అండ్ టెర్రస్ అండ్ ఇక్కడ కూడా మీకు కొన్ని బ్యూటిఫుల్ థింగ్స్ చూపించాలన్నమాట. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ కిడ్స్ బెడ్రూమ్. సో ఫస్ట్ అయితే కిడ్స్ బెడ్రూమ్ చూద్దాం. సో ఇందులో కూడా కొన్ని మంచి మంచి ఐడియాస్ ఉన్నాయి విచ్ పిల్లలు మంచిగా 2 కిడ్స్ 3 కిడ్స్ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవడానికి. సో ఇదైతే కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో దీంట్లో అయితే చాలా యూనిక్ ఐడియాస్ అయితే యూజ్ చేశారు. ఫస్ట్ అయితే ఈ వాల్ చూడండి. సో ఈ వాల్ మొత్తం యాక్చువల్లీ వీళ్ళైతే కొన్ని ఫ్రేమ్స్ మధ్యలో యాడ్ చేశారు. బట్ ఈ మొత్తం వాల్ బోర్డే. సో పిల్లలు ఏదన్నా లైక్ పిల్లలే కాదు ఎవరైనా ఈ బోర్డ్ని యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఏమైనా డిస్కషన్స్కి వీళ్ళు ఏమైనా మ్యాథ్ ప్రాక్టీస్ ఏమైనా చేయడానికంతా ఈ వాల్ మొత్తం బోర్డు. సో ఐ థింక్ దిస్ ఈజ్ అ వెరీ నైస్ ఐడియా రైట్. సో మనం ఒక వాల్ అంతా ఇట్లా బోర్డ్ లాగా చేస్తే ఈ పిల్లలు యూజ్ చేసుకోవడానికి, డ్రాయింగ్స్ చేసుకోవడానికి, ఏమైనా గేమ్స్ ఆడుకోవడానికి, పజిల్స్కి అన్నిటికీ ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఈజ్ రియలీ యూస్ఫుల్. అండ్ ఇంకొక కాన్సెప్ట్ ఇక్కడ చూస్తే ఈ స్టడీ టేబుల్స్ ఇవి కూడా ఇట్లా వాల్కి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా జస్ట్ ఒక కార్నర్కి లైక్ బుక్ షెల్ఫ్ అలాంగ్ విత్ ద స్టడీ డెస్క్స్ ఇచ్చేసారు. సో ఈ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది కదా. ఇది అసలు ఎక్కువ స్పేస్ యూజ్ చేయట్లేదు, హార్డ్లీ లైక్ మేబీ లైక్ ఒక 2 feet ముందుకు ఇచ్చారు. అండ్ మనం సపరేట్గా బుక్ షెల్ఫ్స్ అక్కర్లేదు. ఎనీవేస్ లోపల క్లోజెట్ ఉంది, సో బుక్ షెల్ఫ్స్ అక్కర్లేదు. సో నాకు ఈ కాన్సెప్ట్ అంతా కూడా బాగా నచ్చింది. అండ్ ఇఫ్ వీ కమ్ దిస్ సైడ్ ఈ బెడ్ కూడా చాలా హ్యూజ్గా పర్పుల్ కలర్ బెడ్. సో కిడ్స్ చూస్ చేసుకున్న కలర్స్ అనమాట ఇవి. సో అందుకని ఈ కలర్స్లో ఇవన్నీ డిజైనర్ బెడ్స్ అన్ని బెడ్రూమ్స్లో. సో ఈ కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా స్టైలిష్గా ఉంది కదా. సో ఇక్కడైతే వీళ్ళు ఈ బ్యాక్ వాల్కి మొత్తం కూడా ఈ పీచ్ కలర్ వాల్ క్లాడింగ్ ఇచ్చారు విచ్ ఈస్ లుకింగ్ రియలీ గుడ్. చాలా స్టైలిష్గా ఉంది. ఒక సైడ్ గ్రే, ఒక సైడ్ పీచ్ అండ్ ఒక సైడ్ మొత్తం స్టడీ టేబుల్స్. అండ్ ఇది మొత్తం బాల్కనీ అనమాట ఈ సైడ్ అంతా. సో అన్ని రూమ్స్లో లాగే ఈ రూమ్లో కూడా ఒక డోర్, ఒక వాల్ మొత్తం బాల్కనీ డోర్స్. అండ్ దిస్ ఇస్ ద క్లోజెట్ గైస్. సో ఈ రూమ్లో అయితే కొంచెం డిఫరెంట్గా పేస్టల్ కలర్ కాంబినేషన్లో ఈ మొత్తం క్లోజెట్ అయితే ఇచ్చేసారు. సో అన్ని ఫుల్ రూఫ్ వరకు సింగిల్ వార్డ్రోబ్స్ లాగా ఇచ్చారు. లోపల పార్టీషన్స్ అని సెగ్రిగేట్ చేశారనమాట ఈచ్ యూనిట్లో. అండ్ ఇటువైపు డ్రెస్సింగ్ టేబుల్ వచ్చింది. No one ever knows where we're heading, where the story goes. You just get ఇది మొత్తం వింటేజ్ స్టైల్ రూమ్ అనమాట. సో దిస్ ఇస్ ద గెస్ట్ బెడ్రూమ్. సో ఇఫ్ యూ కెన్ సీ ఈ బెడ్ అదంతా ఎంత స్టైలిష్ ఉందో. సో ఇది మొత్తం యాక్చువల్లీ కార్పెంటర్స్ ప్యూర్ టీక్ యూజ్ చేసి ఇక్కడే డిజైన్ చేయించారనమాట. ఇవన్నీ కస్టమైజ్ చేసిన ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్. అండ్ ఈ బెడ్ ఈ రూమ్కి చాలా స్పెషాలిటీ అని నాకైతే అనిపించింది. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ ద రెస్ట్ ఆఫ్ ద ఫర్నిచర్ ఆల్సో ఇవన్నీ వింటేజ్ స్టైల్ ఫర్నిచర్ అయితే ఇచ్చేసారు. అండ్ మొత్తం ఈ రూమ్లో అయితే 2 వాల్స్కి ఇట్లా మొత్తం ఈ రూమ్లో అయితే 2 వాల్స్కి వాల్ పేపర్ వచ్చింది అండ్ కొంచెం డిఫరెంట్ స్టైల్. సో మనం ఇలా హ్యూజ్ పెయింటింగ్స్ కూడా 2 వాల్స్కి యూజ్ చేస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దిస్ ఈజ్ అ గ్రేట్ ఐడియా రైట్. అండ్ ఈ టీవీ యూనిట్, ఈ యూనిట్స్, ఈ కన్సోల్ యూనిట్స్ అన్నీ కూడా ప్యూర్ టీక్ అండ్ సాలిడ్ వుడ్ ఫర్నిచర్ అనమాట. సో ఈ హౌస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రూమ్స్ అని చెప్పొచ్చేమో కదా తేజు. సో మొత్తం వింటేజ్ స్టైల్. సో ఇందులో కూడా ఇంకా వేరే రూమ్స్లో ఉన్నట్టుగానే సెపరేట్ క్లోజెట్ అండ్ వాష్రూమ్ అయితే వచ్చేసాయి. No one ever knows where we're heading, where the story goes. You just gotta own on to your path. What feels right in your heart and your soul. I know you always wanna do what's right,
know you rather wanna flight than fight, but every now and then you got. సో పైన అయితే ఈ 2 bedrooms అండ్ ఒక చిన్న బాల్కనీ అండ్ ఈచ్ బెడ్రూమ్కి బాల్కనీ వచ్చాయి కదా. దాని తర్వాత అయితే ఇంకో క్యూట్ ఏరియా. సో దిస్ ఇస్ అ వెరీ నైస్ జిమ్ ఏరియా లాగా పెట్టుకున్నారు. సో ఇది డైనింగ్ పైన వస్తుంది. సో ఇక్కడ ట్రెడ్మిల్ ఇవన్నీ యాడ్ చేసుకున్నారు అండ్ ఒక బ్యూటిఫుల్ బార్ కౌంటర్ అయితే ఉంది. సో ఇది ఒక క్యూట్ బార్ యూనిట్. యాక్చువల్లీ చాలామంది బార్ యూనిట్స్ డిఫరెంట్ ఐడియాస్కి కూడా చూస్తుంటారు. ఇది ఎంత స్టైలిష్గా ఉందంటే ఇది యాక్చువల్లీ ఈ లిఫ్టప్ స్టైల్ డోర్ లాగా అనమాట. సో మనం ఇక్కడ బార్ కౌంటర్ పెట్టుకుంటే బయట నుంచి కూడా డ్రింక్ సర్వ్ చేయొచ్చు అండ్ ఈ డోర్ని క్లోజ్ చేసుకోవచ్చు. బయటంతా పెద్ద టెర్రస్ ఉంది, ఓపెన్ టెర్రస్ అనమాట. ఇది ఇంకా టాప్ ఫ్లోర్ కాబట్టి. అండ్ ఇక్కడ ఈ బార్ కౌంటర్ కూడా మొత్తం కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేశారు. సో ఈ బార్ యూనిట్ అంతా కూడా సెన్సార్ అనమాట. ఇది చూడండి, టచ్ చేస్తే ఇది మొత్తం లిఫ్ట్ అయి పైకి వెళ్ళిపోతుంది అండ్ మళ్ళీ మనం టచ్ చేస్తే మొత్తం గ్లాస్తో లేయర్స్ లాగా వచ్చింది, క్లోజ్ అయిపోతుంది. సో దీన్ని యాక్సెస్ చేయొచ్చు. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అండ్ మళ్ళీ జస్ట్ టచ్ చేస్తేనే క్లోజ్ అయితే అయిపోతుంది. సో మనకు కొంచెం ఇన్విజిబుల్గా ఉంటుంది, మనం అంతా ఓపెన్గా ఇది బార్ యూనిట్ పెట్టుకోకర్లేదు. అండ్ ఇక్కడ మొత్తం షెల్ఫ్స్ వచ్చాయి. సో ఇదంతా మెటల్ క్యాబినెట్స్, గ్లాస్ క్యాబినెట్స్ వచ్చాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ ఒక ఈ చైర్స్ని మనం బయటైనా యూజ్ చేసుకోవచ్చు, లోపల కూడా మనకు బార్ కౌంటర్ లాగా బార్ చైర్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్నర్కి ఒక వైన్ ర్యాక్ ఇచ్చారు ఆర్ చిల్లింగ్ ర్యాక్. సో అన్ని డ్రింక్స్ ఆర్ లైక్ ఏవైనా చిల్ చేసుకోవడానికి చిల్లింగ్ యూనిట్ అనమాట, వైన్ ర్యాక్. అండ్ ఇక్కడ అంతా క్యాబినెట్స్, మొత్తం డ్రావర్స్ అన్నీ వచ్చాయి. మనం ఏదైనా ఫుడ్ సర్వ్ చేసుకోవాలన్నా, ఈవినింగ్ టెర్రస్ మీద ఏమైనా గెట్ టుగెదర్స్ అరేంజ్ చేసుకున్నా కూడా దిస్ ఈజ్ అ వెరీ నైస్ ప్లేస్. అండ్ ఇదంతా కూడా మెటల్ వచ్చేసింది. సో దే డిడ్ంట్ గివ్ అ క్వాడ్స్ ఆర్ స్టోన్ కౌంటర్ టాప్. ఇది ఒక మెటల్ కైండ్ ఆఫ్ కౌంటర్ టాప్. ఇది కొంచెం డిఫరెంట్ స్టైలిష్గా ఉంది, మొత్తం స్టీల్ అండ్ బ్లాక్ కలర్ టోన్లో వచ్చిందనమాట కలర్ కాంబినేషన్. అండ్ ఈ లిఫ్టప్ కాన్సెప్ట్ అయితే నేను బయటికి వెళ్ళి చూపిస్తాను. సో ఇప్పుడు చూస్తే నేను టెర్రస్లో బయట ఉన్నాను. సో ఈ డోర్ మొత్తం ఇలా లిఫ్ట్ చేసి ఓపెన్ చేసి ఉంచారు. ఇప్పుడు ఇది క్లోజ్ కూడా చేసేసుకోవచ్చు. అండ్ ఇది ఒక బార్ కౌంటర్ లాగా అనమాట. సో ఇప్పుడు చూడండి, ఈ బార్ కౌంటర్ బయట నుంచి కూడా ఈ మొత్తం బ్యాక్ లైట్ ఇచ్చారు, ఈ మొత్తం స్టోన్ పెట్టేసి. సో ఈ లిఫ్టప్ కౌంటర్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ అ రియలీ నైస్ ఐడియా. అండ్ ఈ అవుట్డోర్ ఫర్నిచర్, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ టెర్రస్ గైస్. ఇక్కడ చూస్తే ఎంత పెద్ద టెర్రస్ వచ్చిందో. అండ్ ఇది ఆల్మోస్ట్ 6th floor మీద ఉన్నాం మనం. సో ఇక్కడైతే రూఫ్ అంతా ఇలా ఇచ్చేసి బ్యూటిఫుల్గా ఇక్కడ డెకార్ చేశారు. సో ఈ క్యూట్ స్వింగ్, ఇది యాక్చువల్లీ స్వింగ్ అనమాట. ఇది కూడా చాలా క్యూట్గా ఉంది. సో ఈ స్వింగ్ చూసారా, ఇది కూడా చాలా క్యూట్గా అనిపించింది. యాక్చువల్లీ ఇది ఇలా మూవ్ అవుతుంది. సో దిస్ ఈజ్ సో నైస్ రైట్. సో ఇక్కడ ఒక స్వింగ్ ఉంది, ఇక్కడ ఒక క్యాజువల్ మామూలు స్వింగ్ కూడా ఇక్కడ ఒకటి పెట్టారు. సో ఇది పెద్ద టెర్రస్ కాబట్టి ఇక్కడ మంచి సీటింగ్ ఏరియా వచ్చింది. సో ఇదైతే ఓపెన్. సో హాఫ్ ఓపెన్ బెటర్, హాఫ్ కొంచెం సెమీ క్లోజ్డ్. మనకు కొంచెం వర్షం పడినా ఏమన్నా ఎండగా ఉన్నాయి డే టైం కూడా కూర్చోవచ్చు. సో ఇక్కడ ఒక మొత్తం గార్డెన్ ఫర్నిచర్ లాంటిది అయితే యూజ్ చేసి ఇక్కడ పెట్టేశారు. ఇది కూడా చాలా బాగుంది, పెద్ద సిట్అవుట్. అండ్ ఫ్లోరింగ్ అంతా కూడా కొంచెం సెగ్రిగేట్ చేశారు. ఈ లోపల ఉన్నదంతా కొంచెం ఈ మొరక్కన్ స్టైల్ డిజైన్ టైల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇటువైపు అయితే రెగ్యులర్ బ్రౌన్ కలర్ టైల్స్తో ఇచ్చారు. సో ఈ టెర్రస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ చాలా 6th floorలో ఉండడం వల్ల మనకు అసలు డిస్టర్బెన్స్ కూడా ఏం లేదు. మంచి ఓపెన్ ఏరియా అండ్ మంచి విండ్. ఈ సమ్మర్లో ఈవినింగ్ టైమ్స్ మనం టైం స్పెండ్ చేయడానికి కూడా చాలా ప్లెజెంట్గా హ్యాపీగా ఉంది. సో ఐ థింక్ ఐ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ హౌస్. సో ఇది గైస్ ఈ బ్యూటిఫుల్ హోమ్ టూర్. మీకైతే డెఫినెట్లీ హోమ్ టూర్ని ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. సో చాలా డిఫరెంట్గా లేటెస్ట్ డిజైన్స్తో, బ్యూటిఫుల్ ఇంటీరియర్స్ అండ్ డెకార్తో, ప్యాషన్తో హౌస్ బిల్డ్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఇది ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ లాగా అయితే నాకు అనిపించింది. సో మీకేం నచ్చాయి, ఇందులో ఏమైనా మీకు ఎక్స్క్లూజివ్గా నచ్చిన థింగ్స్ ఏమున్నాయి, ఏ బెడ్రూమ్ డిఫరెంట్గా అనిపించిందో ప్లీజ్ డూ లెట్ మీ నో. సో ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో విల్ బీ బ్యాక్ సూన్. అంటిల్ దెన్ బాయ్.